దేశవ్యాప్తంగా పులులు భారీ సంఖ్యలో మాయమవుతున్నాయి. అందుకు కారణాలు అన్వేషించి ఆ పరిస్థితి నుంచి బయటపడేయడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులుల మధ్య భౌగోళిక ఆధిపత్య పోరు కూడా ఒక కారణం కావచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా అందులోనూ మానవ తప్పిదం ఉంది అన్న నిజం గ్రహించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం ఉందని అటవీశాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. గతేడాది అంటే 2025లో దేశవ్యాప్తంగా 166 పులులు వేర్వేరు కారణాలతో చనిపోయాయి. 2024తో పోల్చితే 40 పులులు అధికంగా చనిపోయినట్లు లెక్కించుకోవాల్సి వస్తోంది. అంటే గత అనుభవాలతో అధికారులు గాని అటవీ సిబ్బంది గాని గుణపాఠాలు నేర్చుకోలేదని అంగీకరించాలి. 2025లో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 55 పులులు మృత్యువాత పడ్డాయి. ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా భారత్లోనే ఉంది. 75% పులులు ఇండియాలో తిరుగుతున్నాయి. వాటి సంతతిని కాపాడాల్సింది పోయి చావులకు కారణమవుతున్న వారు ఎవరు అన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన అంశమే అవుతుంది. మధ్యప్రదేశ్ కు పులుల రాష్ట్రంగా పేరుంది. అక్కడ గతేడాది 55 పులులు మరణించగా మహారాష్ట్ర, కేరళ, అసోంలో కూడా మరణాలు సంభవించాయి. పులుల జనాభా సంతృప్తి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు వాటిని సంరక్షించుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అలాంటిది 2025లో 31 పులి పిల్లలు మరణించాయి. పులుల సంఖ్య పెరిగిన తర్వాత అవి తమ భూభాగాలను స్థాపించుకోవడానికి ప్రాదేశిక పోరాటాలకు కూడా దిగుతున్నాయి. ఈ క్రమంలోనే పులి పిల్లలు చనిపోతున్నాయని ఒక వాదన ప్రచారంలో ఉంది. ఒక పులి నివాస పరిధిలోకి మరొకటి వెళ్లిపోవడం కారణంగా సంఘర్షణ తారాస్థాయికి చేరుకున్నట్లు చెప్పుకోవాలి. పులులు కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలకు లోనై చనిపోతున్నాయని కూడా అటవీ అధికారులు నిగ్గు తేల్చారు. 2014 తర్వాత అమాంతం పెరిగిపోయిన పులుల జనాభా ఇప్పుడు తగ్గుముఖం పట్టడానికి కూడా అదే కారణం కావచ్చు. ప్రమాదాల్లో పులులు చనిపోయినా అది అటవీ అధికారుల ఉదాసీతేనని గుర్తించాలి. పులుల వేట ఇప్పుడు వాటి మనుగడనే సవాలు చేస్తోంది. వేట ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక వ్యాపారమని గుర్తించాలి. ఒక్క మధ్యప్రదేశ్ లోనే 10కి పైగా పులులు వేటగాళ్ల ట్రాప్ కి చిక్కి చనిపోయాయి. కొన్ని మరణాలకు ఇంకా కారణాలు అన్వేషించలేదు. ఆ సంగతి తేల్చితేనే అసలు లెక్కలు బయటపడతాయని అటవీ పర్యావరణవేత్తలు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే చనిపోయిన 2 పులుల మరణాలకు కారణాలను కనిపెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వేటగాళ్లు జంతువుల కోసం అడవిలో ఉంచిన ఉచ్చుకు చిక్కి పులులు చనిపోతున్నాయా, లేక యూరియా కలిపిన నీళ్లు తాగించడం లాంటి విష ప్రయోగాల వల్ల ప్రాణాలు వదులుతున్నాయా అనేది ఆలోచించాల్సిన అంశమే అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్ఎస్టీఆర్ పరిధిలో 22 పులులు కెమెరా కంటికి చిక్కకపోవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2 పులుల మృతదేహాలు దొరకగా మిగతావి ఏమయ్యాయనేదే ప్రశ్న. నాగార్జున సాగర్ టైగర్ రేంజ్ లోకి అంతర్జాతీయ స్మగ్లర్లు ఎంట్రీ ఇచ్చారన్న అనుమానాలను తాజా మరణాలు ధృవీకరించాయి. అంతర్జాతీయ ముఠాలు పెద్ద ఎత్తున వన్యప్రాణుల వేటకు పాల్పడి ఉండొచ్చని, అందుకే 20కి పైగా పులులు ఇప్పుడు కెమెరా కంటికి చిక్కకుండా పోయాయని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. 100 కెమెరాలు పెట్టినా 22 పులులు ఒక కెమెరా కంటికి చిక్కడం లేదంటే నిజంగా ఏదో జరిగి ఉంటుందని భావించాల్సిందే. 2024 వరకు కెమెరా ట్రాప్ కు కనిపిస్తూ ఉన్న పెద్ద పులులు గతేడాదిగా మాయం కావడమే ఇప్పుడు ప్రభుత్వానికి మెంగుడు పడని అంశం. ఎటువైపుకైనా వెళ్లిపోయే అవకాశాలు కూడా లేవని అధికారులు అంటున్నారు. టైగర్ మరణాలపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని జనం కోరుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో స్పందించారు. అడవుల్లో రాత్రింబవల్లో గస్తీ పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని ప్రభుత్వ పెద్దలు కూడా ఆదేశాలు జారీ చేశారు. వేట, విష ప్రయోగం లేదా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే టైంలో
స్మగ్లింగ్ ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అనివార్యత ఉంది.